నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు. మద్యం కేసులో ఎల్లుండి విచారణకు రావాలని తాకీదులు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందులలో కేసులు. సునీల్ యాదవ్ను వెంబడించారన్న ఫిర్యాదుతో చర్యలు. వరుణుడు మొహం చాటేయడంతో రైతుల్లో నిరాశ. మొలకొచ్చిన మొక్కలు ఎండిపోతున్నాయని ఆవేదన. అమెరికా దాడుల్ని ఖండించాలని ఐరాస్కు ఇరాన్ విజ్ఞప్తి. వాతావరణంపై దుష్ప్రభావాలుంటాయని ఆందోళన. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదన్న నెతన్యాహు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలువరించడమే లక్ష్యమని స్పష్టీకరణ. తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? వెంకటేష్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఇటీవల 6 నిందితుల పేర్లు చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అందులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన తనయుడు A39 గా మోహిత్ రెడ్డి ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సిట్ అధికారులకి ప్రాథమికంగా కొంత ఆధారాలు లభించాయి. అందులో గత ఎన్నికల్లో మోహిత్ రెడ్డి కూడా చైర్మన్ గా ఉన్నారు. ఆ కారులో కొంత నగదు తరలించారని, ఎన్నికల్లో చాలా చోట్ల ఓటర్లకు పంచేందుకు, వాళ్ళని ప్రభావితం చేసేందుకు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదుని తరలించారని సిట్ అధికారులు గుర్తించారు. అందులో కొంత దానికి సంబంధించిన ఆధారాలు కూడా, అంటే టోల్ గేట్లు కొన్ని ప్రాంతాల్లో తరలించినప్పుడు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు, వాటికి సంబంధించిన ఆధారాలు అవన్నీ తీసుకొని ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు తరలించిన తర్వాత ఒక చోట ఈ నగదంతా దాచారో ఆ నగదు దాచిన ఇన్ఛార్జికి సంబంధించి కూడా విచారణ జరపడం, ఆ తర్వాత అనంతరం ఆ వ్యక్తికి 164 స్టేట్మెంట్ కూడా ఇటీవల నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ మోహిత్ రెడ్డి ఇందులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రేపు ఈ నెల 24న రేపు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. ఈ లోపే 25వ తారీఖు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే విధంగా మోహిత్ రెడ్డి, వీళ్ళు గత ఎన్నికల్లో ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లు తీసుకునే క్రమంలో ఓటర్లకు పంచేందుకు ఈ మద్యం కుంభకోణంలో నగదును వినియోగించారని, దాంతో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా వీళ్ళు ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన నగదుని తరలించారనే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి తెలిపారు. ఇటీవల భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. అయితే ప్రస్తుతం మోహిత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా ఒకవైపు సిట్ అధికారులు ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని నూతనంగా కొంతమందిని వచ్చిన ఆధారాల ప్రకారంగా
కొంతమందిని నిందితులుగా చేరుస్తూ ఒకవైపు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ నిందితుల్లో కూడా కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్లని రికార్డు చేయటం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆధారాలని ఆధారంగా అక్కడ తనిఖీలు చేయటం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తున్నట్లయితే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు 25వ తారీఖు విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని తెలిపారు. మరోవైపు ఇందులో నిందితుడిగా ఉండటంతో కొంత ఉత్కంఠ ఉంటుందని ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికే తండ్రి అరెస్ట్ అయ్యి ఉండటము, మరొక వైపు ఆయన నిందితుడిగా ఉన్న క్రమంలోనే విచారణకు పిలవటం అనేది కొంత ఉత్కంఠ రేపే అంశంగా మనం చెప్పుకోవచ్చు. వస్తాడా లేదంటే ఈ రేపు విచారణలో జరిగిన దాన్ని బట్టి ఏం చేస్తారనేది ఇంకా మనం చూడాల్సి ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్. వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ను బెదిరించేలా వెంబడించిన కేసులో అవినాష్ రెడ్డి అనుచరులపై కేసు నమోదైంది. ఈ నెల 21న పులివెందుల్లో కుటుంబ సభ్యులతో కలిసి గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా సునీల్ యాదవ్ కారును అవినాష్ రెడ్డి అనుచరులు వెంబడించారు. సునీల్ యాదవ్ దీనిపై నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ పై కేసు నమోదు చేశారు. మధ్యాహ్నంలోపు నిందితులు లొంగిపోతారని వైసీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, అవినాష్ రెడ్డి అనుచరులపై తదుపరి చర్యలుంటాయా? వెంకటేష్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కుటుంబాన్ని రెక్కి నిర్వహించి అతన్ని వెంబడించడం అనే అంశం పైన అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులపైన పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల కిందట అంటే శనివారం సునీల్ యాదవ్ తన కుటుంబంతో కలిసి భార్య పిల్లలతో కలిసి పులివెందుల్లోని శ్రీకృష్ణుడి టెంపుల్ కి వెళ్లిన సమయంలో ఆ ఆలయంలోకి వచ్చి ఆ కుటుంబాన్ని కూడా వెంబడించడంతో పాటు ఆ టెంపుల్ నుంచి ఇంటికి కారులో సునీల్ కుటుంబం బయలుదేరగా వారి వెంటనే ఎరుపు రంగు కారులో అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పవన్ కుమార్ మరో ఇద్దరు కలిసి కారులో పులివెందుల వరకు వెంబడించిన పరిస్థితుల్లో తనకు ప్రాణ భయం ఉంది అని సునీల్ యాదవ్ ఇంటికి వెళ్లకుండా నేరుగా పులివెందుల పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పులివెందుల డీఎస్పీ పూర్తి స్థాయిలో విచారించారు. విచారణ అధికారిగా ఇడుపులపాయ సిఐ ఉలసయ్యను కూడా నియమించారు. ఈ పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి, పవన్ కుమార్ తో పాటు మరికొందరి పైన బిఎన్ఎస్ యాక్ట్ 126, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారి ఇళ్లకు వెళ్లి కూడా ఆరా తీశారు. ఎక్కడున్నా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి రావాల్సింది విచారణ కోసమని 2 రోజులుగా తిరుగుతున్నప్పటికీ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, పరారయ్యారని కూడా పోలీసులు సమాచారం ఇస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం పవన్ కుమార్, లోకేష్ రెడ్డి వారిద్దరుతో పాటు మరో ఇద్దరు పోలీసులు ఎదుట లొంగిపోతారని కూడా వైసీపీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు వారి న్యాయవాదుల ద్వారా డిఎస్పీకి సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం లోపు సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 9 వ్యక్తులు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే 2 నెలల క్రితమే సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ పైన ఇదే సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. హత్య అనేటువంటి సినిమా చిత్రీకరించిన సమయంలో అందులో ఉన్నటువంటి సన్నివేశాలు తనను తమ తల్లిని కించపరిచే విధంగా ఉన్నాయి. ఈ దృశ్యాలను ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్నటువంటి వాట్సాప్ అడ్మిన్ గా ఉన్నారు. ఆ వాట్సాప్ లో వైరల్ చేశారనేది కూడా సునీల్ యాదవ్ 2 నెలల కిందట పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పవన్ కుమార్ పైన అప్పుడే కేసు నమోదైంది. 3 సార్లు అతన్ని కూడా విచారించారు. తర్వాత పవన్ కుమార్ ని వదిలిపెట్టడంతో ప్రస్తుతం ఆ కేసును కొట్టేయాలని హైకోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అది ఈ నెల 30వ తారీఖున విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు
కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి మరోసారి ఇలాంటి దాడి చేయడానికి ప్రయత్నించడం, రెక్కి నిర్వహించడం ఇలాంటివన్నీ చేశారనేది కూడా సునీల్ యాదవ్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణ భయం ఉంది, పులివెందుల్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ నాయకుల నుంచి ప్రాణ భయం ఉంది, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా పోలీసులను విజ్ఞప్తి చేశారు. వెంకటేష్, ధన్యవాదాలు మురళి. పల్నాడు జిల్లా పర్యటన వేళ గుంటూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య మృతికి జగన్ వాహనమే కారణమని తేల్చిన పోలీసులు ఈ కేసులో ఆయన్ను A2గా చేర్చారు. ఈ నెల 18న తాడేపల్లి నుంచి రెంటపాలలో విగ్రహావిష్కరణకు వెళ్లడానికి జగన్ కాన్వాయ్ వాహనాలతో పాటు 3 వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందుకు విరుద్ధంగా తాడేపల్లి నుంచి 50 వాహనాల్లో జగన్ రెంటపాల బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యను ఢీకొట్టింది. సర్వీస్ రోడ్లోకి వచ్చేటప్పుడు వైసీపీ శ్రేణులు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి బీభత్సం సృష్టించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదలగా ఆ వాహనం టైర్ కిందే సింగయ్య పడినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపించింది. సింగయ్య వాహనం కింద పడినట్లు స్థానికులు అరుస్తూ అప్రమత్తం చేసిన వైసీపీ శ్రేణులు జగన్ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ప్రమాదం తర్వాత గాయపడ్డ సింగయ్యను రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు ముందుకు సాగారు. తర్వాత సమాచారం రావడంతో 108లో బాధితుని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సింగయ్య భార్య లూర్దు మేరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు కల్పబుల్ హోమిసైడ్ కింద పోలీసులు సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసులోనూ జగన్ సహా మిగతా వారిపైన ఈ సెక్షనే పెట్టారు. నేర నిరూపణ జరిగితే జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తప్పు చేయడం, దాన్ని సమర్థించుకోవడం, ఎవరైనా ఎత్తి చూపినా పట్టించుకోకపోవడం ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు. పల్నాడు జిల్లా పర్యటనలో తాను ప్రయాణిస్తున్న కారు కింద కార్యకర్త పడి చనిపోయినా కనీసం మృతుని కుటుంబానికి జగన్ సానుభూతి తెలపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద ఓ వృద్ధుడు పడి చనిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు రోడ్డు పక్కన అల్లాడుతున్న జగన్ సహా పార్టీ నేతలు పట్టించుకోకుండా వెళ్లిన విధానం విస్మయానికి గురిచేస్తోంది. జగన్ ను అభిమానించే నేతలు, కార్యకర్తలు ఆయన తీరును సామాజిక మాధ్యమాల్లో తప్పుపడుతున్నారు. జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని తాడేపల్లి ప్యాలెస్ కు కొందరు నేతలు సూచించినట్టు తెలిసింది. పార్టీ నేతలు చెప్పినా ఆయన కనీసం వారి మాటకు విలువ ఇవ్వకపోవడం ఒకంత వారిని దిగ్భ్రాంతికి గురిచేసినట్టు సమాచారం. ప్రమాదాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు యత్నించడంపై సొంత పార్టీ వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. కారు కింద కార్యకర్త నలిగిన వీడియో వెలుగులోకి వచ్చినా జగన్ తప్పు తనది కాదన్నట్లు వ్యవహరించడంపై సీనియర్లు సైతం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రప్పా కామెంట్లను జగన్ సమర్థించడము పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు. జగన్ సోదరి షర్మిల కామెంట్లు పార్టీకి మరింత డ్యామేజ్ కలిగిస్తోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సొంత పార్టీ కార్యకర్తలు మృతి చెందినా ఇప్పటివరకు ఆయన కనీసం సంతాపం తెలపలేదు. పార్టీ కార్యకర్తల మృతిపై స్పందించాలని నేతలు కోరినా విముఖత చూపినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నూతన ఆర్ఓబీ కోసం పనులు జరుగుతున్న కారణంగా భారీ వాహనాలను దారి మళ్లించారు. పోలీసులు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గుంటూరు నగరంలో కీలకంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులకు ఇబ్బంది లేని విధంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. ఇవాళ నుంచి ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. జీజీహెచ్ వద్ద కావచ్చు, అలాగే లార్డ్ సెంటర్ వద్ద కావచ్చు బారికేడ్లు పెట్టి వాహనాలను నియంత్రిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ముందుగానే వాహనదారులకు అలాగే నగరవాసులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా వివరిస్తూ కూడా ఒక నోటు కూడా వాళ్ళు విడుదల చేశారు. ఆ నోటు ప్రకారం గుంటూరు నగర ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. మొత్తం 98 కోట్ల రూపాయలతో ఈ శంకర్ విలాస్ వద్ద ఆర్ఓబీ నిర్మాణం
జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే శంకుస్థాపన కూడా పూర్తయిపోయింది. జీజీహెచ్ వద్ద అయితే ప్రస్తుతం ఈ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్డు మధ్యలో ఉన్నటువంటి డివైడర్ను తొలగించి ఇక్కడ పిల్లర్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తోంది. లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ మార్గంలో వెళ్ళే వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వాహనాలకు సంబంధించి ముందుగానే వాళ్ళు తాము సూచించినటువంటి మార్గాలు వెళ్ళాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇవాళ నుంచి అయితే భారీ వాహనాలకైతే ఈ మార్గంలో రాకపోకలను నిషేధించారు. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్ల వరకు మాత్రమే, అలాగే ఆటోలు, ఈ 3 రకాల వాహనాలు మాత్రమే ఈ శంకరవిలాస్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతి ఇస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతమైతే ఈ అన్ని వాహనాలు కూడా ఈ మార్గంలో పూర్తిగా ఆపివేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే నిర్మాణ పనుల్లో భాగంగా ఈ వంతెనను కూడా పాత వంతెనను తొలగించాల్సి ఉంటుంది. అది తొలగించే పనులు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం పూర్తి స్థాయిలో వాహనాలను కూడా ఆగిపోతాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆర్ఓబీకి అటు ఇటు 2 వైపులా కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం అంబేద్కర్ కూడలి వద్ద ఉన్నాము. ఇటు అమరావతి రోడ్ నుంచి కావచ్చు, లేకపోతే లక్ష్మీపురం కొరటపాడు వైపు నుంచి వాహనాలను, భారీ వాహనాల నుంచి కూడా ఇక్కడి నుంచే దారి మళ్లిస్తున్నారు. కేవలం ఆటోలు, కార్లు, అలాగే ద్విచక్ర వాహనాలు వీటిని మాత్రమే ఈ మార్గంలో, ఫ్లైఓవర్ మార్గంలోకి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడే ఉండి ఆ వాహనాల నియంత్రణను చేపట్టారు. చిన్న వాహనాలు అయితే ఆ నిర్మాణ పనులకు ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు. భారీ వాహనాలు అయితే ఆ నిర్మాణ పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగేది కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పెద్ద వాహనాలను అయితే ఈ మార్గంలోకి అనుమతించలేమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇందులో స్కూల్ బస్సులు కావచ్చు, లేకపోతే కళాశాల బస్సులు, వీటిని కూడా ఆర్టీసీ బస్సులు వీటిని కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చారు. వాటన్నిటి కూడా ఇటు నుంచి నేరుగా మళ్ళీ లక్ష్మీపురము, అలాగే పట్టాపురం మార్గం గుండా కలెక్టరేట్ వద్ద ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి అటు బస్టాండ్ వైపు, లేకపోతే మార్కెట్ వైపు, సెంటర్ వైపు వెళ్ళాలని చెప్పేసి పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యే వరకు కూడా నగరవాసులు సహకరించాలని చెప్పేసి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. విజయవాడ నగరంలో సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి కృష్ణలంకలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అండర్ పాస్ నిర్మించే విషయంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులతో మాట్లాడారు. సత్యం హోటల్ వద్ద ప్రమాదాల నివారణకు సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసే అంశంపై కలెక్టర్తో మాట్లాడారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మురుగునీరు నిలవలేకుండా చర్యలు చేపడతామని స్థానిక ప్రజలకు ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. తొలి ఏడాది ప్రగతిని వివరించి 2వ ఏడాది లక్ష్యాలను నిర్దేశించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ సమావేశం జరగనుంది. కూటమి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయిన జూన్ 12నే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. ఇవాల్టి సమావేశంలో ఏడాది కాలంగా చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాల్ని ఎలా సాధించాలన్న అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, పాలనా విధ్వంసాల్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం సహా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాది కాలంగా చేసిన పాలనను సమీక్షించుకుంటూనే రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలు సాధించాలనే అంశాల్ని సమావేశంలో చర్చించనున్నారు.
గతేడాది ప్రోగ్రెస్ రిపోర్టు వివరిస్తూ ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాల్ని సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం జరగనున్న సమావేశ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒకే చోట ఆసీనులయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడాది కాలంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే సంక్షేమ, ప్రగతి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపైన సమీక్షిస్తారు. సమావేశం అనంతరం అందరితో కలిసి సీఎం అక్కడే భోజనం చేస్తారు. అణుస్థావరాలపై అమెరికా దాడుల్ని ముక్త కంఠంతో ఖండించాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అణు కేంద్రాలపై అమెరికా అత్యంత నిర్లక్ష్యంగా దాడులకు తెగబడిందని ఐరాసకు ఇరాన్ లేఖ రాసింది. ఇలాంటి దాడుల వల్ల పౌరులతో పాటు వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని టెహ్రాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి అత్యవసర సమావేశంలో స్పందించిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ అమెరికా దాడులు మధ్యప్రాచ్యంలో మరో ప్రమాదకరమైన మలుపని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలు మరొక విధ్వంసక చక్రాన్ని భరించలేరని వివరించారు. అన్ని పార్టీలు కలిసొచ్చి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ శాంతి భద్రతల కోసం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించాలన్నారు. మరోవైపు అమెరికా దాడుల వల్ల ఇరాన్లో అణు భద్రతకు ప్రమాదం తలెత్తిందని ఐరాస భద్రతా మండలికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసే రేడియో ధార్మిక విడుదల ముప్పు వాటిలో పైన అది సంభవించే ప్రమాదం ఉందని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్పీ మండలికి నివేదించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని స్పష్టం చేశారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలువరించడం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ లక్ష్యమన్న నెతన్యాహు ఇప్పుడు ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసిందని తెలిపారు. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టి ముప్పును తొలగించుకున్నామన్నారు. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలను కొనసాగించబోమని వివరించారు. టార్గెట్కు చేరువయ్యామని, యుద్ధాన్ని సుదీర్ఘకాలం పొడిగించబోమని స్పష్టం చేశారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత ఇరాన్ పాలకులు తమను తుడిచిపెట్టాలని చూసినందువల్లే ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులతో బెంబేలెత్తుతున్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులకు దిగిన తరుణంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడిగా దాడులకు దిగుతుండటంతో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా ఉడికిపోతున్న వేళ అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇరాన్పై అమెరికా దండెత్తడంతో ఉద్రిక్తతలు శృతిమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలోని వివిధ అమెరికా స్థావరాలపై క్షిపణులను ఇరాన్ ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా ఇరాన్ దాడులు నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాభా ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీనిపై అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందించాయి. ఈ క్రమంలోని వివిధ ప్రార్థనా స్థలాలు, జన సమూహాలున్న చోట భద్రతను అమెరికా కట్టుదిట్టం చేసింది. ఇరాన్పై కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా దాని ప్రధాన లక్ష్యం మాత్రం అణు స్థావరాలను నేలమట్టం చేయడమే. అణు కార్యక్రమానికి సహకరిస్తున్న కీలక శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగానే ఇన్నాళ్లు దాడులు జరిగాయి. అమెరికా కూడా ప్రత్యక్ష దాడులకు దిగుతున్న వేళ టెల్ అవీవ్ తన లక్ష్యాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC లక్ష్యంగా ఇకపై దాడులు ముమ్మరమయ్యే అవకాశాలున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. ఓవైపు ఆత్మరక్షణ చేసుకుంటూ ప్రత్యర్థిపై పోరాడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఇరాన్కు ఎదురయ్యాయి. ఇన్నాళ్లు పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హూతీలు, ఇరాక్లోని పలు మిలీషియా సంస్థలను ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థల్ని వినియోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఎర్ర సముద్రంలో అలజడులతో హూతీలను అమెరికా అణిచివేసింది. దీనికి తోడు నాయకత్వాలేమితో ఆయా సంస్థల్లో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరంతా ఇరాన్కు మద్దతుగా నిలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్కు తమ పూర్తి మద్దతుంటుందని హెజ్బొల్లా కీలక నేత షేక్ నయీం ఖాసిం ఇటీవల ప్రకటించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెరమీదకొస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. ఓవైపు సంయమనం పాటించాలని కోరుతున్నా పరోక్షంగా ఇరాన్కు మద్దతిస్తున్నాయి. ఇటీవల ఆయా దేశాల నేతలు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని చైనా ఆరోపించింది. శత్రువులను ఇజ్రాయెల్ తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితవు పలికారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం చాలా ప్రమాదకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇరాన్లోని బుషహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేయడం సరికాదని ఇజ్రాయెల్ను కూడా రష్యా హెచ్చరించింది. ఈ దాడి పొరపాటున జరిగిందని ఇజ్రాయెల్ వివరణ ఇవ్వడంతో శాంతించింది. ఒకవేళ యుద్ధం తీవ్రత ఎక్కువైతే ఈ రెండు దేశాలు ఇరాన్కు పూర్తి మద్దతిచ్చే అవకాశం ఉంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.